హాయ్ అండ్ నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ అక్షిత. నా వీడియోస్ కనుక మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ నేమ్ వచ్చేసి అక్షిత జర్నల్. నేను ఇది ఈ మధ్యనే చేంజ్ చేసిన బికాజ్ ప్రీవియస్ నేమ్ కొంచెం సర్చింగ్ కి ప్రాబ్లం అవుతుందని. నా ఛానల్లో మోస్ట్లీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్ అండ్ క్రియేటివ్ కాంటెంట్ కూడా చూస్తారు. మీకు నా వీడియోస్ నచ్చితే గనక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో వచ్చేసి కాస్కో వ్లాగ్ అనమాట. అసలు కాస్కో అంటే ఏంది, అక్కడ ఏమేమి దొరుకుతాయి అండ్ ఇండియన్ ఐటమ్స్ పర్టికులర్ గా ఏమేమి ఉంటాయో కూడా చూపిస్తాను నేను. మేము వచ్చిందైతే యూటాలో ఉన్న సాల్ట్ లేక్ సిటీ లొకేషన్ లో ఉన్న కాస్కోకి. యూజువల్ గా ఎవ్రీ వీక్ కాస్కోకి అయితే పోతాము, కానీ ఈ లొకేషన్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఈ సాల్ట్ లేక్ సిటీలో ఉన్న కాస్కో ఇస్ ద బిగ్గెస్ట్ కాస్కో ఇన్ యుఎస్ఏ. సో కాస్కో అంటే ఒక మెంబర్షిప్ బేస్డ్ వేర్ హౌస్ అనమాట. ఇక్కడ గ్రాసరీస్, ఎలక్ట్రానిక్స్, జ్యువెలరీ, ఫార్మసీ నుంచి టైర్స్ వరకు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ కైలు కాఫీ తీసుకుంటున్నాడు కదా, ఇది యాక్చువల్గా శాంపుల్ అనమాట. ఎవ్రీ డే ఇట్లాంటి శాంపిల్స్ అయితే ఇస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి స్నాక్ టైంలో కాస్కోకి వస్తే మన స్నాక్ అయిపోతుంది. బట్ ట్రూలీ కాస్కో ఇస్ అ కమిట్మెంట్ ఆఫ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. సో ఫన్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఒక ట్రెజర్ హంట్ ఆడుతున్నట్టే అనిపిస్తుంది కాస్కోలో. ఫస్ట్లీ ఐల్ నంబర్స్ అయితే రాసి ఉండవు, మనమే ఐటమ్స్ ని సర్చ్ చేసుకుంటూ పోవాలి. కొత్త ఐటమ్స్ కనిపిస్తాయి, పాత ఐటమ్స్ మిస్ అవుతా ఉంటాయి. ఇప్పుడు పర్టికులర్ గా హాలిడే సీజన్ కాబట్టి ఇట్లాంటి కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టినారు. ఇవి కాకుండా ఫ్లవర్స్, గిఫ్టింగ్ ఐటమ్స్ అట్లా చాలా ఉండే అనమాట. అండ్ బేకరీ ఐటమ్స్ కూడా నేను అన్ని చూపిస్తా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. You want strawberry, blueberry, greenberry? Which one you want? Strawberry. Strawberry? Okay. హాలిడే సీజన్ని బేస్ చేసుకొని ఇట్లాంటి కొన్ని చాక్లెట్ మఫిన్స్, పైనాపిల్ పై, యాపిల్ పై అట్లా చాలా ఉన్నాయన్నమాట. సో అవిక అయితే ఇట్లా సింపుల్గా స్ట్రోలర్లో కూర్చొని అన్ని స్నాక్ని ఎంజాయ్ చేస్తుంటుంది కాస్కోకి వస్తే. $6.99. You're welcome to take these off the table, or I have just a few left up here on the shelf. Okay, thank you. ఈ మధ్య ఇండియన్ ఐటమ్స్ కూడా చాలా మట్టుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇక్కడ సూకీస్ గ్రేవీ కర్రీ అని, నాన్స్ అని, పన్నీర్ దొరుకుతుంది, ఫ్యూ లెంటిల్స్ కూడా దొరుకుతాయి. సమ్ టైమ్స్ స్వీట్స్ కూడా కనిపించినాయి, రస్మలై. వేరే స్టేట్స్ లో అయితే కర్డ్ కూడా దొరుకుతుంది. దోశ అండ్ ఇడ్లీ బ్యాటర్స్ కూడా స్టార్ట్ అయినాయి అంట, బట్ ఇంకా యూటాలో అవన్నీ ఇంట్రడ్యూస్ చేయలేదు. మోస్ట్లీ మేము కాస్కోకి చెప్పడం మర్చిపోయిన పానీపూరి కూడా దొరుకుతుంది ఇక్కడ. సో ఇండియన్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఇండియా నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇక్కడ ఉంటే అస్సలు టెన్షన్ పడకండి, కాస్కో ఈజ్ హియర్.
ఆ బ్యాక్ సైడ్ ప్రొడ్యూస్ రూమ్ కనిపిస్తుంది కదా, అదొక ఫ్రీజర్ స్పేస్ అనమాట. దాంట్లో హైయెస్ట్ టెంపరేచర్స్ ఉంటాయి మోస్ట్లీ. కొన్ని ఫ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. అవి ఎట్లా అంటే రెడీ టు ఈట్ లాగా కూడా పెడతారు. 3 times వాష్డ్ అని, లేదంటే చాప్డ్ ఉంటాయి. అసలు పీపుల్కి ఇక్కడ టైమే దొరకదు అనుకుంటా అసలు కుక్ చేసుకోవడానికి కానీ దేనికి కానీ. అందుకే ఇట్లాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. యాక్చువల్గా మేము వీకెండ్ వచ్చినాం కాబట్టి ఇంకా ఎక్కువ స్టాల్స్ పెట్టి శాంపిల్స్ ఇస్తున్నారు. బేసికలీ హాలిడే సీజన్ కదా, అట్లాంటి పార్టీ ప్యాక్స్, పార్టీ మిక్స్చర్స్, అట్లాంటి ఆప్షన్స్ చాలానే కనిపించినాయి. I got it. Chicken or anything like that. Thank you. Matching. అరే ఇది మ్యాచ్ కాలే. That's okay. ఇది వన్ ఆఫ్ అ ఫ్రీజర్ సెక్షన్. ఇక్కడ అన్ని డైరీ ప్రోడక్ట్స్ మాత్రమే దొరుకుతాయి. డైరీ అండ్ డైరీ ప్రోడక్ట్స్. ఒక 7 to 8 రకాల పాలు అయితే దొరుకుతాయి. అంటే ఒకటి లో ఫ్యాట్ అని, హై ఫ్యాట్ అని, లేకపోతే హోల్ మిల్క్, A2 మిల్క్. ఒక్కొక్కసారి ఇన్ని ఆప్షన్స్లో ఏది చూస్ చేసుకోవాలో కూడా అర్థం కాదు. అవికా స్కూల్ లంచ్లో వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ ఇస్తారంటే ఎవ్రీథింగ్ ఈజ్ విత్ చీజ్, పిజ్జా, పీటా బ్రెడ్ అంట. సో ఇంటికి వచ్చినాక కూడా నాకు అవే అడుగుతుంది, ఐ వాంట్ పీటా బ్రెడ్ అంటే. నేనే ఫస్ట్ పీటా బ్రెడ్ అంటే ఏందో తెలియక నేను సర్చ్ చేయాల్సి వచ్చింది. సో అట్లుంటుంది అనమాట ఇక్కడ కిడ్స్తోని. అందుకే ఒక చీజ్ తీసుకొని ఇంట్లోనే ట్రై చేద్దాం ఏదైనా ఉంటే అని అనుకున్నా. బట్ చీజ్ తోలాడడానికే నాకు చాలా టైం పట్టింది, ఎందుకంటే అన్ని రకాలు ఉంటున్నాయి బేసిక్గా. ఇక్కడ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి అవికాకి. నా నాన్న రన్నింగ్ చేస్తలే అని చెప్పి అలిగింది. పడుతుంది. ఈ మధ్య మేము రైస్ కూడా కాస్కో నుంచే తీసుకుంటున్నాము. ఇది ఖజానా బ్రాండ్ అనమాట. బాగానే ఉంది కంపేర్ టు అదర్ బ్రాండ్స్. ఖజానా చాలా బెటర్ ఆప్షన్ అనిపించింది. ప్రైస్ ప్రకారంగా చూస్తే కూడా గుడ్ ఆప్షన్ ఇది. ఇక్కడ ఇంకా వేరే లెంటిల్స్ కూడా దొరుకుతున్నాయి అన్నా కదా. ఇక్కడ మూంగ్ దాల్, ఉరద్ దాల్ బ్యాక్ సైడ్ ఉంది. తూర్ దాల్ కూడా ఉండే మొన్నటి దాకా, బట్ ఇప్పుడు లేదు. ఇదేదో నేనైతే కొత్తగా చూస్తున్నా, మద్రాసి లెంటిల్స్. ఈ చెక్కీ ఆటా కూడా ఒక యాడ్ ఆన్, బట్ స్టార్టింగ్లో దీనికి అంత రేటింగ్ లేకుండే, ఎందుకంటే కొంచెం పురుగులు రావడం అట్లాంటివన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అయినాయి. బట్ నవడేస్ బాగుంటుందనే చెప్తున్నారు. నేను బేసిక్గా ఒక అన్పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నట్టుంది కాస్కోకి.
ఒక ఐల్ మొత్తం బ్రెడ్స్ మాత్రమే ఉన్నాయి. అన్ని రకాల బ్రెడ్స్ అన్నమాట. బర్గర్ బ్రెడ్స్, హాట్ డాగ్స్, హవాయియన్ బ్రెడ్స్, నార్మల్ శాండ్విచ్ బ్రెడ్స్. చూసేయండి మీరే. Pizza. Jingle bells, jingle bells. Hi guys. How are you today? Good. అదనమాట కాస్కో షాపింగ్ ఇట్లా జరుగుతుంది ఎవ్రీ టైమ్. ఎప్పుడో లైటింగ్ ఉన్నప్పుడు ఎంటర్ అయితే ఇట్లా సన్సెట్ అయ్యే టైంకి రిటర్న్ వస్తాము. బట్ లుక్ ఎట్ ద సన్సెట్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ హియర్ ఎండ్స్ ద వ్లాగ్. హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ అండ్ బాయ్.